హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే త్వరగా వెళ్ళి జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకంటే ఈ లాస్ట్ వీక్ మన ప్రిడిక్షన్స్ మాత్రం బ్లాక్ బాస్ట్ అనే చెప్పాలి. ఏ ప్రిడిక్షన్ కూడా డిలీట్ చేయమన్నమాట. అలాగే ఉంటాయి, రాంగ్ అయినా రైట్ అయినా. బట్ ఈ వీక్ మాత్రం నేను ఫుల్ సాటిస్ఫై అయినా. అంత మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చాం మనము. అయితే యూట్యూబ్ ఛానల్లో అనాలిసిస్ ప్రకారం చెప్తున్న ప్రిడిక్షన్స్ నేను చేంజ్ చేసేస్తున్నాను. టాస్ పడ్డాక, ప్లేయింగ్ 11 చూశాక. ఎందుకంటే కరెక్ట్ ప్రిడిక్షన్ ఇవ్వడం ఇంపార్టెంట్. స్టార్టింగ్లో కొంచెం అంటే ఇక్కడ ఇచ్చాను కదా, అంతమంది చూశారు కదా, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఎందుకులే అని చెప్పి చేంజ్ చేయకుండా కొన్ని పోయాయి. మరికొన్ని ఏమో ఆర్సీబీని, ముంబై ఇండియన్స్ నమ్ముకొని పోయాయి. సో బట్ ఇప్పుడు మాత్రం రిస్క్ తీసుకోవట్లేదు అనమాట. సో చేంజ్ చేసినా పర్లేదు అనుకుని చేంజ్ చేస్తున్నాను. అందుకే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో 2024 ఐపీఎల్లో 23rd మ్యాచ్ అనమాట. పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతోంది. సో ఈ మ్యాచ్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూసామంటే పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ కొన్ని గెలిచినా సరే, అంటే లాస్ట్ మ్యాచ్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయినా ఆ టీంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే టోర్నమెంట్లో ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం బ్లాక్ బాస్టర్గా ఆడుతున్నా కూడా వాళ్ళ టీంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ నేను పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాం. సో జానీ బేర్స్టో, శిఖర్ ధవన్, ప్రప్ సిమ్రాన్ సింగ్, శామ్ కరన్, జితేష్ శర్మ, సికందర్ రాజా లేదా లియామ్ లివింగ్స్టన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ లేదా రిషి ధవాన్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ. సో పంజాబ్ కింగ్స్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే స్పిన్ బౌలింగ్. రాహుల్ చహార్ని టీంలో పెట్టుకునే ఉపయోగం లేదు. హర్ప్రీత్ బ్రార్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. బట్ గన్ బౌలర్ కావాలి, ఖచ్చితంగా వికెట్ తీసే బౌలర్. ఇక్కడ అది కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే శామ్ కరన్ దగ్గర నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు అనమాట. అది బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా. స్టార్టింగ్లో ఫామ్లో కనిపించాడు కానీ మరీ తేలిపోతున్నాడు. ఇక లియామ్ లివింగ్స్టన్ గాయపడడం టీంకి బాగా మైనస్ అయింది. సికందర్ రాజా లేడు. సో లాస్ట్ మ్యాచ్లో లియామ్ లివింగ్స్టన్ లేకపోవడం వల్లే అంత థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగిందనమాట. లేకుంటే మ్యాచ్ త్వరగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. బట్ వాళ్ళకున్న ఒక ప్లస్ పాయింట్ శశాంక్ సింగ్ టీంలోకి రావడం, మంచిగా మ్యాచెస్ని ఫినిష్ చేస్తున్నాడు. 2 మ్యాచ్లో తన ఏంటో ప్రూవ్ చేశాడు. ఒక మ్యాచ్లో మంచి రన్స్ చేశాడు, లాస్ట్లో వచ్చి ఇంకొక మ్యాచ్ గెలిపించాడు. ఇక తర్వాత మనం మాట్లాడాల్సింది అశుతోష్ శర్మ గురించి. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడంటే, ఆ రోజు మ్యాచ్ గెలవడంలో శశాంక్ సింగ్ది ఎంత పాత్ర అయితే ఉందో అశుతోష్ శర్మది కూడా అంతే పాత్ర ఉంది. ఇక ఫాస్ట్ బౌలర్స్ దగ్గర నుంచి కూడా అంత మంచి సపోర్ట్ దొరకట్లేదు. సో చెప్పాలి అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా చాలా వీక్గా కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్లో కూడా వీళ్ళు అంటే ప్రతి మ్యాచ్ వీళ్ళు గెలిచినవి ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్తో గెలిచారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న పేపర్ మీద ఉన్న వీళ్ళ టీంకి ఒక 4-5 ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తే అసలు వీళ్ళని కొట్టే టీమే లేదు. అలాంటి టీం పంజాబ్ కింగ్స్ది. బట్ అందరి దగ్గర నుంచి పూర్తి కోఆపరేషన్ సపోర్ట్ దొరకట్లేదు. సో ఈ మ్యాచ్లో హర్షల్ పటేల్ని పక్కన పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హర్షల్ పటేల్ని ఎందుకు టీంలో పెట్టుకొని వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో ఎక్స్పెన్స్ పోయాడు. ప్రతి మ్యాచ్, ఎవ్రీ మ్యాచ్ మీరు చూడండి పోయి ఖచ్చితంగా స్కోర్ బోర్డ్ కనీసం 45, 41 ఇంతే ఉంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. సో అండ్ వేరియేషన్స్ కనిపించట్లేదు. పూర్తిగా 2 ఒకటి షార్ట్ పిచ్ బాల్, రెండోది స్లో బాల్, అంటే పేస్ని తక్కువ చేయడం. ఇవి తప్ప హర్షల్ పటేల్ ఏమీ ట్రై చేయట్లేదు. సో దానివల్ల రిషి ధవన్ని పెట్టుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగో 40, 45, 50 రన్స్ వస్తున్నాయి. రిషి ధవన్ అంతకన్నా ఎక్కువ కొట్టిడు కదా, ట్రై చేసినా కూడా తప్పలేదు. సో అందుకే ట్రై చేస్తారు అనిపిస్తుంది. సో ఈ విధంగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. మరి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీతో ఎలా పర్ఫామ్ చేసింది ఒకసారి చూసాము అంటే, శిఖర్ ధవన్ 11 ఇన్నింగ్స్లో 364 రన్స్, జానీ బేర్స్టో 2 ఇన్నింగ్స్లో 35 రన్స్, ప్రప్ సిమ్రాన్ సింగ్ 4 ఇన్నింగ్స్లో 41 రన్స్, శామ్ కరన్ 5 ఇన్నింగ్స్లో 73 రన్స్, సికందర్ రాజా 1 ఇన్నింగ్స్ 5 రన్స్, జితేష్ శర్మ 3 ఇన్నింగ్స్ 34 రన్స్, శశాంక్ సింగ్ ఇంతవరకు ఆడలేదు, అశుతోష్ శర్మ ఇంకా ఆడలేదు, హర్ప్రీత్ బ్రార్ 3 ఇన్నింగ్స్ 3 వికెట్స్, హర్షల్ పటేల్ 11 ఇన్నింగ్స్ 10 వికెట్స్, కగిసో రబాడా 10 ఇన్నింగ్స్ 16 వికెట్స్, హర్షదీప్ సింగ్ 8 ఇన్నింగ్స్ 8 వికెట్స్. సో 12 ప్లేయర్స్ ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ కలుపుకొని ఈ స్టాట్స్ దొరికాయి. సో ఈ విధంగా ఉంది పంజాబ్ కింగ్స్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వచ్చామంటే వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఫస్ట్ అది చూసేసి తర్వాత డిస్కస్ చేద్దాము. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి లేదా మయాంక్ అగర్వాల్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షాబాజ్ అహ్మద్ లేదా వాషింగ్టన్ సుందర్, జైదేవ్ ఉనద్గఢ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్. సో అభిషేక్ శర్మను లాస్ట్ మ్యాచ్లో కూర్చోబెట్టారు తప్పకుండా. ఎందుకంటే మనం కూడా డిస్కస్ చేసాం, అతని దగ్గర నుంచి మంచి నాక్స్ రావట్లేదు. అంటే చెప్పాను కదా, ఏదో భయంగా ఆడుతున్నాడు, అంటే షార్ట్ పిచ్ బాల్స్ అవుట్ అవుతున్నాడు. మరి ఈ మ్యాచ్లో మనం మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తారా అంటే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. బట్ వచ్చాడంటే మాత్రం సో అందుకే నితీష్ కుమార్ రెడ్డి దగ్గర పెట్టాను అనమాట మయాంక్ అగర్వాల్ని. సో నితీష్ కుమార్ రెడ్డి ఇక బెంచ్కి పరిమితం కావాల్సిందే. బట్ ఎందుకో సేమ్ ప్లేయింగ్ 11తో, అంటే లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ 11తో వస్తాడనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ వస్తాడు షాబాజ్ అహ్మద్ ప్లేస్లోకి. ఎందుకంటే
సేమ్ పంజాబ్కు ఉన్న ప్రాబ్లమే, వీళ్ళ స్పిన్నర్స్ ఎవరు వికెట్స్ తీయలేకపోతున్నారు. ముఖ్యంగా మయాంక్ మార్కండే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. సో ఈ టైంలో వీళ్ళకున్న ఒక ఆప్షన్ వాషింగ్టన్ సుందర్ని టీంలోకి తీసుకొని రావడం. అంతే, అంటే అతను కూడా ఒక మ్యాచ్ ఏమో ఆడాడు, 1-2 మ్యాచ్లు, బట్ వికెట్స్ తీసుకోవట్లేదు కానీ ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఆ విధంగా ప్లాన్ చేస్తారా అంటే వాషింగ్టన్ సుందర్ టీంలోకి వచ్చాడంటే ఇంకొక ప్రాబ్లం ఉంది. షాబాజ్ అహ్మద్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన బౌలింగ్లో బ్యాటింగ్లో ఫాస్ట్గా ఆడగలడు. బట్ వాషింగ్టన్ సుందర్ దగ్గర నుంచి మనం అలాంటి పర్ఫార్మెన్స్ని ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. అప్పుడెప్పుడో ఆడాడు బాగానే, కానీ ఇప్పుడైతే ఆడట్లేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట బౌలింగ్ వైజ్. బట్ పేస్ బౌలర్స్ మాత్రం అందరూ అద్భుతమే. జైదేవ్ ఉన్నద్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ మిడిల్ ఓవర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ యాజ్ యూజువల్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్. సో స్పిన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్కరమ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. సో ఈ విధంగా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అన్నది. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 పంజాబ్ కింగ్స్తో ఎలా పర్ఫామ్ చేసింది? సో ట్రావిస్ హెడ్ అప్పుడెప్పుడు ఒక ఇన్నింగ్స్ ఆడాడు 11 రన్స్, అభిషేక్ శర్మ 5 innings 91 రన్స్, ఇక 3 వికెట్స్. ఎడెన్ మార్కరమ్ 3 innings 99 రన్స్, 99 యావరేజ్ ఉంది, అది ఇక్కడ ఇంపార్టెంట్. హెన్రిచ్ క్లాసెన్ ఎప్పుడు ఆడలేదు. అబ్దుల్ సమద్ 3 innings 16 రన్స్, 1 వికెట్. నితీష్ రెడ్డి ఎప్పుడు ఆడలేదు. షాబాజ్ అహ్మద్ 4 innings 25 రన్స్, 3 వికెట్స్. ప్యాట్ కమిన్స్ 4 innings 4 వికెట్స్. భువనేశ్వర్ కుమార్ 19 innings 27 వికెట్స్. మయాంక్ మార్కండే 4 innings 5 వికెట్స్. జైదేవ్ ఉన్నద్గఢ్ 12 innings 7 వికెట్స్. టి నటరాజన్ 4 innings 3 వికెట్స్. సో ఈ విధంగా ఉంది ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్. ఇక నెక్స్ట్ మనం ప్లేయర్ బ్యాటిల్ అంటే పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్, ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అండ్ కేవలం ఐపీఎల్ స్టాట్స్ లేదా ఓవర్సీస్ ప్లేయర్స్ ఎప్పుడైనా సరే T20 ఇతర T20 లీగ్స్లో ఫేస్ చేసి ఉంటే ఆ స్టాట్స్ ఉంటాయి తప్ప ఇంటర్నేషనల్ స్టాట్స్ ఉండవు. అండ్ అంతేకాకుండా ఎంతమంది బౌలర్స్ని ఫేస్ చేసినా ఓన్లీ వికెట్ తీసుకున్న బౌలర్స్ని మాత్రమే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తాను. సో ఒకసారి చూసాము అంటే ధవాన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 78 రన్స్ 2 times అవుట్ అయ్యాడు, 105 స్ట్రైక్ రేట్. ధవాన్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 31 రన్స్ 2 times అవుట్ అయ్యాడు, 124 స్ట్రైక్ రేట్. ధవాన్ వర్సెస్ జైదేవ్ ఉన్నద్గఢ్ 70 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 159 స్ట్రైక్ రేట్. ధవాన్ వర్సెస్ మయాంక్ మార్కండే 15 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 88 స్ట్రైక్ రేట్. ధవాన్ వర్సెస్ షాబాజ్ అహ్మద్ 10 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 111 స్ట్రైక్ రేట్ ఉంది. సో ధవాన్ దగ్గర నుంచి ఒక మంచి నాక్ అవసరం అనమాట. ఒకవేళ మంచి నాక్ వస్తున్నా చాలా స్లోగా వస్తుంది. సో అది టీం పైన ప్రెజర్ పడే అవకాశం ఉంది. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడో. ఇక నెక్స్ట్ జానీ బేర్స్టో వర్సెస్ ప్యాట్ కమిన్స్ 16 రన్స్ 2 times అవుట్ అయ్యాడు, 64 స్ట్రైక్ రేట్. జానీ బేర్స్టో వర్సెస్ జైదేవ్ ఉన్నద్గఢ్ 1 run ఒకసారి అవుట్ అయ్యాడు, 50 స్ట్రైక్ రేట్. జానీ బేర్స్టో వర్సెస్ షాబాజ్ అహ్మద్ 3 runs 2 times అవుట్ అయ్యాడు, 42 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ ప్రభ్ సిమ్రాన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. సో 11 runs 2 times అవుట్ అయ్యాడు, 157 స్ట్రైక్ రేట్. ప్రభ్ సిమ్రాన్ సింగ్ వర్సెస్ టి నటరాజన్ 16 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 177 స్ట్రైక్ రేట్ ఉంది. సో ప్రభ్ సిమ్రాన్ సింగ్లకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వచ్చినప్పటి నుంచి ప్రతి బాల్ హిట్టింగ్ చేయాలనుకుంటాడు, అదే ప్రాబ్లం. సో కొంచెం టైం తీసుకొని ఆ చిన్న చిన్న ఇన్నింగ్స్ అంటే 30ని 40ని 50ని 60గా కన్వర్ట్ చేస్తే టీంకి యూజ్ అవుతుంది, తన పర్సనల్గా కూడా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ శామ్ కరణ్ వర్సెస్ మయాంక్ మార్కండే 4 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. ఇక లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 1 run ఒకసారి అవుట్ అయ్యాడు, 50 స్ట్రైక్ రేట్. ఈ విధంగా ఉంది పంజాబ్ కింగ్స్ మెయిన్ బ్యాట్స్మెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్. సో అభిషేక్ శర్మ వర్సెస్ హర్షల్ పటేల్ 9 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 180 స్ట్రైక్ రేట్. అభిషేక్ వర్మ వర్సెస్ రాహుల్ చాహర్ 7 runs 2 times అవుట్ అయ్యాడు, 70 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్ 7 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 116 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ ఎయిడెన్ మార్కరమ్ వర్సెస్ రబాడా 30 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 157 స్ట్రైక్ రేట్. ఎయిడెన్ మార్కరమ్ వర్సెస్ రాహుల్ చాహర్ 24 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. ఎయిడెన్ మార్కరమ్ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్ 14 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 140 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ రబాడా 19 runs 3 times అవుట్ అయ్యాడు, 126 స్ట్రైక్ రేట్. ఒకవేళ మయాంక్ అగర్వాల్ వస్తే ప్లేయింగ్ ఇలా చూసాము అంటే మయాంక్ అగర్వాల్ వర్సెస్ రబాడా 57 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 154 స్ట్రైక్ రేట్. మయాంక్ అగర్వాల్ వర్సెస్ హర్షల్ పటేల్ 16 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 88 స్ట్రైక్ రేట్. మయాంక్ అగర్వాల్ వర్సెస్ రాహుల్ చాహర్ 2 runs 2 times అవుట్ అయ్యాడు, 40 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ విధంగా ఉంది పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ యొక్క పర్ఫార్మెన్స్. ఇక రిపీట్. సో ఈ విధంగా ఉంది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్. ఇక నెక్స్ట్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా 27 మ్యాచెస్ జరిగితే పంజాబ్ కింగ్స్ 7 మ్యాచెస్లో గెలిచింది, ఎస్ఆర్హెచ్ 14 మ్యాచెస్లో గెలిచింది. సో క్లియర్ డామినేషన్ కనిపిస్తుంది అనమాట సన్ రైజర్స్ హైదరాబాద్ ది అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు పంజాబ్ 4 మ్యాచెస్, ఎస్ఆర్హెచ్ 8 మ్యాచెస్. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు పంజాబ్ 3 మ్యాచెస్, ఎస్ఆర్హెచ్ 6 మ్యాచెస్. ఇక ఈ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ పిచ్ రిపోర్ట్. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? పంజాబ్ కింగ్స్ కి ఇచ్చిన ఒక వన్ ఆఫ్ ద హోమ్ గ్రౌండ్ అనమాట, మహారాజా యద్వింద్ర సింగ్ స్టేడియం. సో పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ లాస్ట్ టైం జరిగింది కదా ఒకే ఒక ఐపీఎల్ మ్యాచ్, అంటే ఈ సీజన్లో ఆ ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది, ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ మ్యాచ్లు జరగలేదు. సో అప్పటికైతే మనం చూసాము అంటే
యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అనమాట ఇది, అంటే పూర్తి బ్యాటింగ్ వికెట్ కాదు. అంతేకాకుండా రీసెంట్ అంటే లాస్ట్ ఓల్డ్ మ్యాచెస్ నేను చూసాను అనమాట. 140, 150 అంటే లీగ్స్ జరిగి ఉంటాయి కదా, 160 ఈ రేంజ్ వచ్చేది, ఏది 200 అనేది క్రాస్ అవ్వట్లేదు. సో యావరేజ్ బ్యాటింగ్ వికెట్, లో స్కోర్ ఈరోజు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా ఈ పిచ్ అనేది పేస్ బౌలర్స్కి కొంచెం అసిస్ట్ చేస్తుంది కంపేర్ టు స్పిన్నర్స్. లాస్ట్ 10 మ్యాచెస్లో ఇక్కడ పేసర్స్కి 86 వికెట్స్ పడితే స్పిన్నర్స్కి 32 వికెట్స్ పడ్డాయి. మరి ఇప్పుడు మొత్తం చూశారు కదా, ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈ వీడియోలో ఇప్పుడు ప్రిడిక్షన్ చెప్పబోతున్నాను, అది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో టాస్ పడ్డాక మెయిన్ ప్రిడిక్షన్ వస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో పిచ్ అన్నది యావరేజ్ బ్యాటింగ్ వికెట్, అదే టైంలో పేస్ బౌలర్కి బాగా అనుకూలిస్తుంది. సో రెండు టీమ్స్లో ఏ టీంలో ఎక్కువ మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు? ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్లో. సో బ్యాటింగ్ వైజ్ తీసుకున్నా సరే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక స్పిన్నర్స్ తీసుకున్నామంటే రెండు టీంలు అంతంత మాత్రమే. సో దీని ప్రకారం మనం అనాలిసిస్ చూసుకున్నామంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఎస్ఆర్హెచ్ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. బట్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళకి కొన్ని ఏమన్నా టిప్స్ ఉంటాయి, అంటే ట్రిక్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ ఎలా పిచ్ పడితే బాల్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ ఉంటాయి. సో అందుకే హోమ్ గ్రౌండ్లో ఎప్పుడైనా సరే వేరే టీమ్స్ ఎక్కువ గెలుస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ టీమ్స్లో. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నాను, బట్ ఫైనల్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.